వ్యూవర్స్, ఈరోజు నేను ఒక క్లినిక్కి వచ్చేసాను. బేసిక్గా దీని గురించి చెప్పాలి అంటే ముందు మనం ఇష్యూస్ గురించి మాట్లాడుకోవాలి. అవి హెల్త్ ఇష్యూస్ అనమాట. మామూలుగా వచ్చే రెగ్యులర్ ఇష్యూస్ కంటే కూడా కొంతమందికి చాలా డిఫరెంట్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, చాలా రోజులు బైక్ డ్రైవ్ చేస్తే మనకి బ్యాక్ బోన్ ప్రాబ్లం వస్తుంది, లేదా మనకి టైం బ్యాడ్ ఉండి యాక్సిడెంట్ అయితే ఆ తర్వాత బోన్ ఇష్యూస్ వస్తాయి. వీటన్నిటికీ మనకి సర్జరీస్, వీటన్నిటితో పాటు రిలాక్సేషన్ థెరపీస్తో పాటుగా త్వరగా క్విక్గా రికవర్ అవ్వడానికి ఇంకొక ఆల్టర్నేటివ్ మెడికేషన్ కూడా ఉందన్నమాట. అది యాక్చువల్గా మెడికేషన్ కాదు, ఎందుకు అంటే దాన్ని ఫిజియోథెరపీ అంటారు కాబట్టి. సో బేసికల్లీ ఫిజియోథెరపీ అనే విషయం మనకు బాగా తెలుసు, కానీ అందులో క్యారోప్రాక్టిక్, ఆక్యుపెంచర్ అండ్ ఇలా చాలా ఉంటాయి. సో ఫస్ట్ క్యారోప్రాక్టిక్ అంటే నాకు కూడా తెలీదు, అందుకే మనం ఈరోజు వచ్చేసాము మెరిడియన్ క్యారోప్రాక్టిక్, ఆక్యుపెంచర్ అండ్ ఫిజియోథెరపీ క్లినిక్కి. ఇక్కడ మనతో పాటు డాక్టర్ తేజ గారు ఉన్నారు. మీకు నాకు ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం. ముందు మాట్లాడదాం. నమస్తే తేజ గారు, ఎలా ఉన్నారు? గుడ్ మేడం. తేజ గారు, మామూలుగా మనకి తెలిసింది ఫిజియోథెరపీ, ఆక్యుపెంచర్, కానీ క్యారోప్రాక్టిక్ ఇది చాలా కొత్తగా ఉంది అండ్ ట్రీట్మెంట్ తీసుకునే చాలామంది పేషెంట్స్కి తెలిసి ఉంటుంది, కానీ ఆడియన్స్కి, వ్యూవర్స్కి ఎక్కువ మందికి అవేర్నెస్ లేదు. అసలు క్యారోప్రాక్టిక్ అంటే ఏంటి తెలియజేస్తారా? కైరోప్రాక్టిక్ అంటే మనం హ్యాండ్స్తోనే మ్యానిపులేషన్స్ అనేది చేస్తామండి. మనం ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని మనం స్పైన్ అలైన్ చేయడం అంటే ఇట్స్ అన్ హ్యాండ్స్ ఆన్ టెక్నిక్ అంటాం. ఇట్ ఫోకసెస్ ఆన్ ది డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ ద న్యూరోమస్కులర్ డిసార్డర్స్ త్రూ మాన్యువల్ అడ్జస్ట్మెంట్ అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ ది స్పైన్. ఎస్పెషలీ ఈ ఫోకసెస్ ఆన్ ది స్పైన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ది బాడీ మాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను చెప్తాను మీకు, ఇప్పుడు ఈ డెమో పీస్ మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు స్పైన్ మనకి ఇలా ఉంటుంది, ఓకేనా? అంటే వెన్నెముక అంటాం. సో మనకి ఇలా ఉండాలి. ఇవన్నీ కూడా మనకి బోన్స్ మధ్య నుంచి ఇవి డిస్కస్ అనేది ఉంటాయి. మన కైరోప్రాక్టిక్ ఎస్పెషల్ ఎక్కువ ఫోకస్ చేసేదంతా కూడా స్పైన్ అండ్ దాని తర్వాత జాయింట్స్ మాట మనకు, ఓకే? అంటే స్ట్రక్చర్ మీద మనం. సో ఈ స్ట్రక్చర్ మనకి సరిగా ఉంటేనే బాడీ ఫంక్షన్స్ అనేది బాగుంటాయి. సో ఈ బోన్ మధ్యలో ఉండేది ఈ డిస్కస్ అనేది ఏమవుతుందంటే మనకి కింద పడ్డప్పుడు కానీ ట్రామా, అదర్వైజ్ లేదు అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ నవేడేస్ చాలా కామన్ అయిపోయింది. కాల్షియం తక్కువ ఉండడం వల్ల బోన్స్ వీక్ అవడం కానీ, మేబీ ల్యాక్ ఆఫ్ విటమిన్ డి డెఫిషియన్సీస్ కానీ, అండ్ పోస్చర్ అనేది చాలా వరకు దానివల్ల కానీ ఏమవుతుందంటే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కానీ, ఇంకా వీటి వల్ల ఏమవుతుందంటే మనకి ఈ బోన్ మధ్యలో ఉన్న డిస్కస్ అనేది బయటకు వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, ఇది లోపలికి ఉండే డిస్క్, ఇది బయటకు వచ్చేసింది. ఇది బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే దీని దగ్గరలోనే నర్వ్ అనేది ఉంటుంది. ఇది లోపలికి ఉంటే మనకి ఏమవుతుంది, మనం ఏదైనా మూమెంట్ చేసినప్పుడు కానీ మన యాక్టివిటీస్ కానీ ఇబ్బంది రాదు. అదే ఇది బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన యాక్టివిటీస్లో ఈ డిస్క్ అనేది, ఈ నర్వ్ అనేది టచ్ అవుతుంది. సో ఒక్కొక్క నర్వ్ ఫంక్షన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది లంబార్, ఇది బ్యాక్ బోన్ అనుకుందాం. సో ఈ బ్యాక్ నుంచి ఏమవుతుందంటే ఈ నర్వ్స్ అన్నీ కూడా మన లెగ్స్లోకి వస్తాయి, ఫ్రంట్ థై మజిల్స్ కానీ, బ్యాక్ మజిల్స్ కానీ. సో ఇక్కడ కంప్రెషన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ బల్జ్ కానీ, ఈ ప్రొట్రూషన్స్ కానీ, ఇది బల్జ్ అంటాం, దీనికన్నా ఎక్కువ బయటకు వస్తే మనం హెరినియేషన్స్ అంటాం. హెరినియేషన్స్లో ఏమవుతుందంటే ఈ నర్వ్కి కాంటాక్ట్ అయినప్పుడు దీనికి ఈ నర్వ్ అంతా కూడా మనకి బ్యాక్ ఆఫ్ ది థై మజిల్స్ అంటాం. థై మజిల్స్ కానీ, హ్యామ్స్ట్రింగ్స్ అంటాం, అండ్ క్వాడ్రిసెప్స్ అంటాం, అండ్ కింద కాఫ్ మజిల్స్ అంటాం. ఇవన్నీ కూడా పెయిన్ రావడం అనేది స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే నర్వ్ కండిషన్స్లో చేంజెస్ వచ్చినప్పుడు నర్వ్ ఇంపల్సెస్ అనేది సరిగ్గా పాస్ కావు. సో మనం ఇక్కడ మన కైరోప్రాక్టిక్ మ్యానిపులేషన్స్లో ఏం చేస్తున్నామంటే ఈ డిస్క్ ప్రాబ్లమ్స్లో చాలా రకాలు ఉంటాయి. డిస్క్ బల్జెస్ కానీ, డిస్క్ హెరినియేషన్స్ కానీ, అండ్ డిజనరేటివ్ డిస్క్ కానీ, అండ్ థిన్నింగ్ ఆఫ్ ద డిస్క్ కానీ, అలానే రెట్రోలిసిసిస్ అంటాం, యాంటీరోలిసిసిస్ అంటాం, స్పాండోలిసిసిస్ అంటాం. ఇలా ఎన్ని రకాలు ఉంటాయి. అలానే డిస్క్ ఎక్స్ట్రూషన్స్ కూడా ఉంటాయి. సో మనకి ఏ ప్రాబ్లం అనేది ఎంఆర్ఐస్లో కానీ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, అండ్ ఎక్స్రేస్ అండ్ క్లినికల్ ఎగ్జామినేషన్ ఒకటి మనకి, అండ్ లింబ్ లెంత్ మెజర్మెంట్ కూడా చేస్తాం అన్నమాట. సో వీటిలో మనం ఎక్కడైతే ఏ ప్రాబ్లం ఉందో చూసుకొని దానికి సరిపడే మ్యానిపులేషన్స్ అనేది ఇస్తాం మనం. సో దాని ద్వారా మనకి ఈ డిస్క్ ఎలాగైతే బయటకు వచ్చిందో అలా లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది మన లంబార్ మ్యానిపులేషన్. ఇప్పుడు ఈ డిస్క్ బయటకు వచ్చింది. సో మనం లంబార్ మ్యానిపులేషన్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే పేషెంట్స్ని ఇలా పడుకోబెట్టి సో ఇలా ట్విస్ట్ చేసి మనం దీన్ని ఓపెన్ చేయడం వల్ల ఇది చూడండి, ఇది ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అయినప్పుడు ఈ డిస్క్ అనేది మళ్ళీ లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అలా అని చెప్పి అన్ని కండిషన్స్లోని వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది అని చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు క్రానిక్ కేసెస్ 4-5 years నుంచి సఫర్ అవుతున్న కేసెస్లో ఇట్ టేక్స్ టైం. కొంతమందికి 1-2 sessions-లోనే తగ్గుతాయి. మ్యాక్సిమం 90% కేసెస్, 99% కేసెస్ మ్యాక్సిమం 1 week to 10 days తగ్గుతాయి.
కానీ 1% కేసెస్ ఇట్ టేక్స్ టైం, మోర్ దెన్ 1 మంత్ కూడా మనకి టైం పడుతుంది. ఎందుకంటే డిస్క్ హెరినేషన్స్, డిస్క్ బల్జెస్ తొందరగానే మనకు తగ్గుతాయి, కానీ డిస్క్ హెరినేషన్స్ ఉన్నప్పుడు మాత్రం, ఎందుకంటే మోర్ దెన్ డిస్క్ బల్జ్ అనమాట, చాలా వరకు బయటకు వచ్చిన నర్వ్ మీద కంటిన్యూస్గా ప్రెషర్ ఉంటుందన్నమాట. సో మనకి ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నర్వ్ అనుకుందాం, ఈ డిస్క్ అనుకుందాం, మనకి ఇంత గ్యాప్ మెయింటైన్ అవ్వాలి. ఈ గ్యాప్ మెయింటైన్ అవ్వకుండా ఏమవుతుందంటే, ఈ డిస్క్ బయటకు వచ్చి ఈ నర్వ్ని ప్రెస్ చేయడంతో ఈ నర్వ్ పాస్ చేసే ఈ మజిల్స్, ఈ నర్వ్ రూట్ మజిల్స్ అన్ని ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి మనకి, ఈ సిగ్నల్స్ సరిగ్గా, ఇంపల్సెస్ సరిగ్గా లేకపోవడం వల్ల. సో ఈ ప్రెషర్ అనేది మనం రిలీజ్ చేయగలిగితే, ఈ డిస్క్ అనేది మనం ఈ మ్యానిపులేషన్లో ఓపెన్ అవుతుంది కాబట్టి లోపలికి వెళ్ళిపోతే, ఆ ప్రెషర్, ఆ ఒత్తిడి అనేది నర్వ్ మీద తగ్గినప్పుడు మళ్ళీ దాని ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దీన్ని మనం కైరోప్రాక్టిక్ మ్యానిపులేషన్స్, కైరోప్రాక్టిక్ థెరపీ అంటాం. డాక్టర్ తేజ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఇప్పుడు మీరు చెప్పింది చాలా క్లియర్గా, అంటే స్పాండిలైటిస్, సర్వైకల్ స్పాండిలైటిస్, ఇవన్నీ కూడా ఈ నర్వ్ మీద ప్రెషర్ పడడం వల్ల కూడా వస్తూ ఉంటాయి. సో బ్యాక్ బోన్కి ఉండే ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో, అంటే డిస్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, క్యారోప్రాక్టిక్లో ఓన్లీ వాటినే సాల్వ్ చేస్తారా? క్యారోప్రాక్టిక్తో ఇంకా కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయా? మనం కైరోప్రాక్టిక్ మ్యానిపులేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, థొరాసిక్ నుంచి వచ్చే నర్వ్స్ అన్నీ కూడా మనకి లంగ్స్ కానీ, హార్ట్ కానీ, అలానే డైజెస్టివ్ సిస్టమ్ కానీ, ఇప్పుడు లంబార్ నుంచి కొన్ని డైజెస్టివ్ నర్వ్ సప్లై చేసే డైజెస్టివ్ సిస్టమ్ కానీ, అంటే మనకి ఇప్పుడు ఇంటర్నల్ ఆర్గన్స్ ప్రాబ్లం లేకుండా ఇప్పుడు స్పైనల్ స్ట్రక్చర్ వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మన కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ ద్వారా సాల్వ్ చేయొచ్చు చాలా వరకు. ఈవెన్ మైగ్రేన్ హెడేక్స్ కూడా మనకి కైరోప్రాక్టిక్ థెరపీలో చాలా వరకు కంట్రోల్ అవుతుంది, ఎస్పెషల్లీ స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా మనకి. ఈవెన్ లంగ్ ఇష్యూస్లో కూడా, ఈవెన్ స్పైన్లో ఏదైనా కంప్రెషన్స్ ఉంటే, అంటే స్ట్రక్చరల్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే, మనకి కైరోప్రాక్టిక్ మ్యానిపులేషన్స్ ద్వారా దీన్ని మనం క్లియర్ చేయొచ్చు అండి.